Hi friends, welcome to Ganesh Study Task YouTube channel friends. So today in this video I explain about hybridization and sp hybridization only BeCl2 formation. Okay, so hybridization means the intermixing of atomic orbitals to form new hybrid orbitals is known as hybridization. So intermixing of atomic orbitals and to form new hybrid orbitals is known as hybridization. Here the new orbitals have the same total number of electrons as the old ones. Okay, so new orbitals have the total number of electrons as old ones. So this is about hybridization. ఇక్కడ hybridization అనేది intermixing of atomic orbitals అండ్ మనకి న్యూ హైబ్రిడ్ ఆర్బిటల్ లెక్క ఫామ్ అవుతాయి. ఓకే, సో మనకి ఫస్ట్ వన్ ఎస్పీ హైబ్రిడైజేషన్ వచ్చేసి మనకి ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ వన్ ఎస్ ఆర్బిటాల్ అండ్ వన్ పీ ఆర్బిటాల్. ఓకే, ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ వన్ ఎస్ అండ్ వన్ పీ, దట్ ఈస్ ఎస్పీ హైబ్రిడైజేషన్. సో ఇక్కడ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ ఎస్పీ హైబ్రిడైజేషన్. ఓకే, సో ఇన్ దిస్ ప్రాసెస్ వీ గెట్ 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఈ ప్రాసెస్లో మనకి 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. ఓకే, ద బాండ్ యాంగిల్ ఈజ్ మనకి ఎంత అంటే 180 degrees ఉంటుంది అండ్ షేప్ అనేది లీనియర్ షేప్. మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి BeCl2 NCO2 NC2H2. ఓకే, సో ఇప్పుడు మనం ఫార్మేషన్ ఆఫ్ BeCl2 అనేది నేర్చుకుందాం. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ BeCl2. ఇక్కడ BeCl2లో మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాట్ ఈస్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, హియర్ in BeCl2 the central atom is beryllium. Okay, in BeCl2 the central atom is beryllium or Be. Okay, సో ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Be ఇన్ గ్రౌండ్ స్టేట్ ఆర్ common electronic configuration of Be is 1s2 2s2 4. Okay, the electronic configuration of beryllium is 1s2 2s2. ఓకే, సో దిస్ ఈస్ 1s2 2s2. అయితే ఇక్కడ మనకి అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఈజ్ 2s2. ఓకే, సో ఇక్కడ మనకి ఓన్లీ ఎస్ ఆర్బిటాల్లో ఒకటే ఉంది, ఇక్కడ మనకి 2pలో ఏం లేదు. ఓకే, అయితే మనకి ఇక్కడ ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అనేది p ఆర్బిటాల్కి షిఫ్ట్ అయింది, ఎగ్జైటెడ్ అయింది. ఓకే, ఎగ్జైట్స్ 1 ఎలక్ట్రాన్ టు p. ఓకే, సో 2px 2py అండ్ 2pz. ఓకే, అయితే ఎగ్జైటెడ్ స్టేట్ వచ్చేసి ఇది 2s, మనకి ఇక 1 ఎలక్ట్రానే ఉంటుంది అంటే 2s అండ్ 2p ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి 2s అండ్ 2p, వన్ ఆఫ్ ద ఎస్ ఆర్బిటాల్ అండ్ వన్ ఆఫ్ ద p ఆర్బిటాల్ అండర్గో ఇంటర్మిక్సింగ్. ఓకే, ఇక్కడ మనకి రెండే ఉన్నాయి ఎగ్జైటెడ్ కాన్ఫిగరేషన్లో, ఈ రెండే ఉన్నాయి కాబట్టి మనకి ఈ రెండే మనకి ఇంటర్మిక్సింగ్ అయితే న్యూ హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేది ఫామ్ అవుతాయి. ఓకే, వన్ ఆఫ్ ద ఎస్ ఆర్బిటాల్ అంటే ఒకటి ఎస్ ఆర్బిటాల్ అండ్ ఒకటి p ఆర్బిటాల్ లాగా ఫామ్ అవుతాయి అండర్గో ఇంటర్మిక్సింగ్. ఓకే, 2 ఆర్బిటాల్స్ ఈజ్ ఇంటర్మిక్సింగ్, ఈ గెట్ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకే, ఇక్కడ ఈ రెండు ఇంటర్మిక్స్ అయిన తర్వాత మనకి 2 sp అంటే sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి 2 వస్తాయి. ఇక్కడ చూడండి వాటి షేప్. ఓకే, ఇది ఒక sp ఆర్బిటాల్ అంటే దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి 1 ఎలక్ట్రాన్ ఉంది. నెక్స్ట్ సో ఇది ఒకటి sp హైబ్రిడ్ ఆర్బిటాల్. ఓకే, హైబ్రిడ్ ఆర్బిటాల్ sp హైబ్రిటాల్స్ అనేది మనకి 2 ఫామ్ అయినాయి ఇక్కడ. ఓకే, సో మనం వీటిని మంచిగా అరేంజ్ చేసుకున్నట్లయితే మనకి సో ఇదొకటి మనకి ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో నెక్స్ట్ ఇది అరేంజ్ చేసుకుంటున్నాం మనం. ఓకే, సో మనకి ఇది ఏంటిది 2 BeSp హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకే, 2 అంటే BeSp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇవి. దీస్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఓవర్లాప్ ఆన్ కార్బన్ ఆటమ్. ఓకే, కార్బన్ కాదు క్లోరిన్ ఆటమ్. ఓకే, Cl. దీస్ hybrid orbitals are overlap on
క్లోరిన్ యాటమ్. ఓకే, ఇక్కడ మనకి క్లోరిన్ కాన్ఫిగరేషన్ ఏంటిది? ఫస్ట్ క్లోరిన్. ఓకే, క్లోరిన్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 3p5 ఉంటుంది అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్. ఓకే, సో మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటే ఉంటుంది, అంటే 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్. సో మనం దీన్ని px py pz అనుకుందాం. ఓకే, px py pz అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి px py అండ్ pz. సో ఇక్కడ మనకి ఏమైందంటే ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్లో ద సెంట్రల్ ఆటమ్ B అండర్గోస్ 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకే, సో sp హైబ్రిటాల్స్, ఈ sp హైబ్రిటాల్స్ అనేది మనకి ఈ 2 క్లోరిన్ యాటమ్స్ p ఆర్బిటాల్స్ ఆఫ్ క్లోరిన్ యాటమ్స్ మీద ఓవర్లాప్ అవుతుంది. ఓకే, దీస్ 2 sp ఆర్బిటాల్స్ ఆఫ్ Be, అంటే ఇది దీస్ 2 sp ఆర్బిటాల్స్ ఆఫ్ Be ఓవర్లాప్ విల్ p ఆర్బిటాల్స్ ఆఫ్ క్లోరిన్, అంటే p ఆర్బిటాల్స్ ఆఫ్ క్లోరిన్ యాటమ్స్కి ఓవర్లాప్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది ఇట్లా. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 2 క్లోరిన్స్ ఉన్నాయి. ఓకే, 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్లోరిన్ అనేది ఇక్కడ ట్యాక్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ p ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్ యాటమ్. ఓకే, overlap p orbital of chlorine atom, and another chlorine atom is overlap this line. Okay, so here we can see 2 electrons. So this is sp, this is also chlorine. Okay, so this is a axial. సో ఇక్కడ మనకి ఏం జరిగిందంటే 2 క్లోరిన్ యాటమ్స్ అనేది p ఆర్బిటాల్స్ ఆఫ్ 2 క్లోరిన్ యాటమ్స్ దే ఫామ్. ఓకే, సో ఇక్కడ మనకి ఇట్లా అరేంజ్ అయిన తర్వాత సిగ్మా బాండ్స్ అనేది ఫామ్ అయినాయి. 2 సిగ్మా బాండ్స్ అనేది దే ఫామ్ 2 సిగ్మా బాండ్స్. ఓకే, 2 సిగ్మా బాండ్స్. ఇక్కడ మనకి 2 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఇక్కడ మనకి యాంగిల్ వచ్చేసి టోటల్గా 180 డిగ్రీస్ ఉంటుంది. 180 డిగ్రీస్ ఉంటుంది. సో షేప్ వచ్చేసి మనకి లీనియర్ షేప్. ఓకే, సో మనకి ఫస్ట్ కాంచి మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇన్ BeCl2 సెంట్రల్ ఆటమ్ ఈజ్ Be అండ్ కామన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1:2:2 అండ్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఈజ్ 2:2. సో ఇట్లా ఉంటుంది. ఇన్ ఎగ్జైటెడ్ 1 ఎలక్ట్రాన్ 2 p ఆర్బిటాల్, ఇక్కడ 2 p ఆర్బిటాల్స్ అయితే 1 ఆఫ్ ద s ఆర్బిటాల్ అండ్ 1 ఆఫ్ ద p ఆర్బిటాల్ ఆర్ అండర్గో ఇంటర్మిక్సింగ్. 2 orbitals are intermixing, we get 2 sp hybrid orbitals. Okay, 2 sp hybrid orbitals. ఈ 2 sp hybrid orbitals మనం వీటిని అరేంజ్ చేసినట్లయితే ఇట్లా వస్తుంది. అయితే దీస్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ ఆన్ క్లోరిన్ యాటమ్. సో p ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్ యాటమ్, sp హైబ్రిడాల్స్ ఆఫ్ Be overlaps p ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్ యాటమ్స్. ఓకే, సో we form BeCl2 molecules. it is 180 degrees and linear shape. సో మనకి 2 సిగ్మా బాండ్స్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. సో మనకి కామన్ స్ట్రక్చర్ చూడండి, BeCl NCl. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ 180 degrees లీనియర్ షేప్. ఓకే, సో దిస్ ఈజ్ ఏ 180 degrees అండ్ లీనియర్ షేప్ ఉంటుంది కాబట్టి ఇంతవరకు మనకి BeCl2 స్ట్రక్చర్ అనేది ఎండింగ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం sp2 sp3 అది సపరేట్గా వీడియో చేస్తా. ఓకే, సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.